నమస్తే. ఒకప్పుడు 50 ఏళ్లు మళ్ళిన వారిలోనే ఈ సమస్య కనిపించేది. కానీ ఇప్పుడు 25 ఏళ్లు కూడా నిండకుండానే బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, హెల్మెట్లను ధరించడం వంటి వాటి వల్ల వెంట్రుకలు రాలిపోతున్నాయి. దీంతో రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. బీట్రూట్తో తయారు చేసే హెయిర్ ప్యాక్గా వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇంతకీ ఈ ప్యాక్ను ఎలా తయారు చేసుకోవాలి? ఇప్పుడు చూద్దాం. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారంలో మార్పులు, కాలుష్యం కారణంగా ఇటీవల బట్టతల సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు మళ్ళిన వారిలోనే ఈ సమస్య కనిపించేది. కానీ ఇప్పుడు 25 ఏళ్లు కూడా నిండకుండానే బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, హెల్మెట్లను ధరించడం వంటి వాటి వల్ల వెంట్రుకలు రాలిపోతున్నాయి. దీంతో రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. అయితే మీ ఇంట్లో లభించే బీట్రూట్తో బట్టతలకు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా? బీట్రూట్తో తయారు చేసే హెయిర్ ప్యాక్ను వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇంతకీ ఈ ప్యాక్ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలామంది అమ్మాయిలు తమ చర్మం గులాబీ రంగులో ఉండాలి అని కోరుకుంటారు. మీకు కూడా గులాబీ రంగులో మెరిసే చర్మాన్ని కావాలి అని కోరుకుంటే వెంటనే ఈ కూరగాయతో ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. కొన్ని రోజుల్లోనే భలే మార్పు చూస్తారు. అనంతరం ఆ పాత్రలో అరకప్పు బీట్రూట్ రసం వేయాలి. తర్వాత అందులో 2 చెంచాల అల్లం రసం కలపాలి. అనంతరం అందులో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేయాలి. వీటన్నింటినీ బాగా కలిపితే బీట్రూట్ హెయిర్ ప్యాక్ రెడీ అవుతుంది. బీట్రూట్ హెయిర్ ప్యాక్ను వెంట్రుకలకు అప్లై చేసుకునే సమయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ను జుట్టు, తలపై కొద్దిగా అప్లై చేసిన నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు చేసిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే బట్టతల సమస్య దూరమవుతుంది. జుట్టు రాలడం ఆగిపోయి వెంట్రుకలు ఆరోగ్యంగా మారతాయి.